అమ్మాయి లక్ష్మి, ఓ చెంచాడు కాఫీ పొడి ఉంటే ఇస్తావమ్మా? లక్ష్మీదేవి లాంటి కళ ఉందమ్మా నీ మొహంలో. దానకన్నుడింట్లో పుట్టవలసిందానివి. ఏమిటో ఈ తాగుబోతోడు కొంపలో పడ్డావు, నీ కర్మగాలి. అదేమిటమ్మాయి? కాఫీ పొడి లేదు. పోనీలేమ్మా, 2 చెంచాలు పంచదార ఉంటే ఇవ్వమ్మా. రేపు పొద్దున్న తెచ్చిచ్చేస్తాను. నా తల్లివి కదూ, నా బంగారాన్ని కదూ, ఇవ్వమ్మా. నీకు సంగతి చెప్పాలనుకుంటున్నాను, మీ ఆయన గురించి. ఏమిటి? తాగుతున్నాడనేగా? అది ఊరందరికీ తెలిసిన సంగతే. నీకు నాకు తెలియని సంగతి మరొకటి ఉందమ్మా. ఈ మధ్య రాసలీలగా పెడుతున్నాడంట. సంపాదించింది 5 10 సాని వాళ్ళ కొంపకెళ్ళి వాళ్ళ మొహాన పారేస్తున్నాడంటమ్మా. చూడు, నువ్వు కూడా ఒక పని చెయ్యి. ఏమిటి? రాత్రికి నీ తలుపు గడి తీసుంచు. ఎందుకు? మా ఆయన వస్తాడు. దేనికి? నీతో పడుకోవడానికి. అమ్మో, ఎంత మాట అన్నావు, ఎంత మాట అన్నావు. లేకపోతే కాఫీ పొడి కావాలంటే కాఫీ పొడి అడుగు, చక్కెర కావాలంటే చక్కెర అడుగు. లేనిపోని విషయాలు ఇక్కడ చెప్పకు. లేనిపోని మాటలేవే నేను అనలేదు, నేను ఉన్న మాటే అన్నాను. ఉంటాయి, మొగాడు తిరుగుతాడు. నీ దగ్గర పడుకోలేదని బాధగా ఉందా? నీ నోట్లో నోరు పెట్టేదానికంటే నోరు మూసుకుని వెళ్ళడం మంచిదమ్మా. ఏంటే నా మీద అంత నమ్మకం? నమ్మకం ఏమిటయ్యా? వెంకటేశ్వర స్వామికి 2 దేవుడు కాకుండా పోయాడా? దశరథుడికి 3 మంచోడు కాకుండా పోయాడా? కృష్ణుడికి 16,000 మంది గోపికలున్నారు. దేవుడు కాకుండా పోయాడా? అందరి పిల్లలు నీలాగే ఉంటే దేశం ఎంత బాగుపడేది. నాలో ఈ తాగుడు వీక్నెస్ ఉండబట్టే కదా వీళ్ళందరూ వచ్చి నీ దగ్గర ఇలా మాట్లాడుతున్నారు. చూడు, రేపటి నుంచి నేను తాగుడు మానేస్తా. హలో సోలా, రండి. నీకు సితారంటే ఇష్టం కదూ? అవును. నా సితారంటే మరీ ఇష్టం కదూ? అదే రవిశంకర్ సితారంటే ఐ లవ్ ఇట్. అదే రవిశంకర్ స్వయంగా వచ్చి ఎదురుగా వాయిస్తారంటే ఆ థ్రిల్లే నీకు చూపించబోతున్నాను. నిజంగానా? ఇవాళ గాంధీ మహల్ లో రవిశంకర్ గారి సితార్ ప్రోగ్రామ్ ఉంది. నాకు 2 పాసులు వచ్చాయి. నువ్వు వస్తానంటే నేను తీసుకెళ్తా. మరి మీ శ్రీమతి? ఆయనే ఉంటే గుండు చేయించుకోవాల్సిన కర్మ ఏమిటి అందట వెనకడికో ఇల్లాలు. ఆవిడే ఇంట్లో ఉంటే నాకీ సితార్ ఎందుకు? నువ్వు రాగలవా? ఓకే, ఆయనతో ఒకసారి చెప్పి. అవును, పాసులు 2 ఉన్నాయన్నారుగా, మరి ఆయన రావాలంటే? దాందే ఉంది, ఎక్స్ట్రా ట్రై చేస్తే సరిపోతుంది. దేవుడి గురు, ఇందాక నుంచి కొడుతున్నావు. ఎక్కడికి? ఇంటికా? ఇలా నేను ట్రై చేస్తాను. ఎంగేజ్డా? సరే, ఎలాగో ఆయన వచ్చే టైం అయింది. ఈ లోపల నువ్వు రెడీ కావచ్చుగా? అలాగే. హలో, గాంధీమహల్ అండి? అవునండి. నేను సితార జనార్దన్ మాట్లాడుతున్నాను. ఓ మీరా? అవునండి. నాకు ప్రోగ్రామ్ కి 2 పాసులు పంపించారు. దయచేసి ఇంకో పాస్ అరేంజ్ చేయగలరా? అలాగే. ఓకే, థ్యాంక్ యూ. రింగ్ అవుతుంది. హలో 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 హలో. ఏమిటి గురు? సితారా? ఫోనే కాదు, నువ్వు లేనప్పుడు ఇంటిని కూడా ఎంగేజ్ చేసి పెడుతున్నావు అన్నమాట. బాగుంది గురు. సితార ఇప్పుడు ఇంట్లోనే ఉంటే ఇక నీకు తాజ్మహల్ దక్కినట్టే. హలో, గుడ్ ఈవినింగ్. సరళ, ఆయన వచ్చేసారు. వస్తున్నా. సరిగ్గా టైంకి వచ్చారు. వెళ్దానండి. ఎక్కడికి? రవిశంకర్ సితార్ ప్రోగ్రామ్ కి ఆయన పాసులు తీసుకొచ్చారు. నేను వస్తానని నీతో చెప్పానా? నేను వెళ్దాం అనుకోలేదు. ఆయన పాసులు తెస్తే వెళ్ళు. నాకు సితార్లు కచేరీలు అంటే చాలా అసహ్యం. సారీ జనార్దన్ గారు, మీరు వెళ్ళండి. ఇట్స్ ఆల్ రైట్. వెళ్ళు అంటే ఏంటి మీ ఉద్దేశం? వెళ్లేదాన్నే అయితే మీరు వచ్చే వరకు నేను ఉండేదాన్ని కాను. వెళ్ళడానికి సిద్ధపడేగా ముస్తాబయ్యావు? అవును, మీరు వచ్చాక చెప్పి తీసుకెళ్దామని. ఫార్మాలిటీ కోసం చెప్పెళ్దాం అనుకున్నావు. నేను ఆలస్యంగా వచ్చుంటే? వెళ్ళుండేదాన్ని కాదు. వెళ్ళందానివే అయితే నీ వచ్చే వరకు ఆగి అడిగి వెళ్ళు అంటే
అప్పుడు స్నానం చేసి ముస్తాబై వెళ్లేదానివి. నేను ఫోన్ చేశాను, ఆ ఫోన్ ఎంగేజ్ చేసి వచ్చింది. నిన్ను ఎంగేజ్ చేసే వాళ్ళు ఇంట్లో కూర్చున్నంతసేపు ఫోన్ ఎంగేజ్ గానే ఉంటుంది. అప్పరా అప్పరా రే ఏంటండి? నాకు 100 రూపాయలు కావాలరా. సడన్ గా కావాలంటే ఎక్కడి నుంచిదానండి? సడన్ గా అవసరం వచ్చింది కాబట్టి నీ దగ్గరికి వచ్చా. ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్తూ ఉండదు కదా, ఆ ఆఫీసర్ గారు కూడా నీ దగ్గరికి వస్తారే. అంతేనంటారా? అంతే కదా, మరి ఊళ్ళో వాళ్ళందరూ ఈ మాట అనుకుంటున్నారండి. అయితే తీసుకోండి. ఫస్ట్ నాడు మాత్రం తప్పకుండా ఇచ్చేయాలి చెప్తున్నా. వడ్డీ ఇప్పుడే తీసేసుకోమంటారా? అప్పుడు ఇస్తాలే. ఒరే నీతో మాట చెప్పాలనుకుంటున్నాను రా. ఏంటండి అది? నువ్వు ఇంత సంపాదించున్నావు కదరా, నీ ఆవిడని ఎందుకురా పనికి పంపుతావు? దాన్నే ఉందండి, స్వతంత్ర దేశం ఇది. మగోడు స్వతంత్రంగా బతకాలా, ఆడది స్వతంత్రంగా బతకాలా. నా కాలం మీద నేను నిలబడుతున్నా, దాని కాలం మీద అది నిలబడుతుంది. నా డబ్బుతో నేను తాగుతున్నా, దాని డబ్బుతో షేర్లు గేర్లు కొనుక్కుంటది. ఇండిపెండెంట్ ఆడదో 4 చోట్ల పనిచేస్తుంటే పనిచేస్తే నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారు రా. మీ ఆవిడ హెడ్ మాస్టర్ గారి ఇంట్లో పనిచేస్తుంది కదా, నీకు తెలుసో తెలియదో గాని హెడ్ మాస్టర్ గారికి మీ ఆవిడకి ఇలాంటి మగాళ్ళు ఉండబట్టే లోకంలో ఆడవాళ్ళు కిరసనాయలు పోసుకుని ఉరి పోసుకుని చచ్చిపోతున్నారా. నా బలం గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిదిరా? పేగులు తీసేస్తాను నా యాల. మావా, నా మీద నీకెంత నమ్మకం? పోసి పిచ్చిదానా, నిన్ను నమ్మకపోతే ఎవరిని నమ్మమంటావే? నేనేమన్నా శ్రీరామున్నా ఎవడో ఏదో కూశాడని సీతను తీసుకెళ్లి అడవిలో వదిలేయడానికి. ఆ రాముడు నిప్పును నమ్మాడు, కానీ సీతను నమ్మలే. సీత తప్పంట, నిప్పు ఒప్పంట. నిప్పులో దూకితే సీత ఒప్పయిందంట. అదొక రామాయణం అంట, ఇదొక దేవుడు అంట. మొగుడుని అనుమానించే పెళ్ళం, పెళ్ళాన్ని అనుమానించే మొగుడు, వాడు అసలు మొగుడు పెళ్ళాలు కానీ గారు. సరళా 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 ఎంతసేపు? మీరు లేటుగా వస్తానన్నారుగా. తొందరగా రావడం తప్పైపోయిందా? మీరు ఆలస్యంగా వస్తారని పడుకున్నాను. పైనుంచి కిందకు వచ్చేసరికి ఆలస్యమైంది. ఏం లేదు, నథింగ్. ఏమిటండి? ఏం లేదు, నథింగ్. తలుపేసుకోవడం కూడా మర్చిపోతున్నావా? మర్చిపోయాను. ఏం లేదు, నథింగ్. ఏమిటండి అసలు ఇవాళ మీకేమైంది? ఏం లేదు. ఏమిటండి ఇవాళ ప్రతిదీ వింతగా చూస్తున్నారు? నేను నీకు వింతగా కనిపిస్తున్నాను, నువ్వు నాకు వింతగా కనిపిస్తున్నావు. మొత్తానికి ఇల్లంతా సంతైపోయింది. పని లేదు, పాట లేదు. చిత్తాలు వీడికి ఒక్కడికే తెలుసు, వీడు ఒక్కడే వాయిస్తున్నాడు. ప్రపంచంలో ఎవరికీ తెలియదు. చిచి, మనుషుల్ని పడుకోనివ్వడు, కూర్చొనివ్వడు, నిద్రపోనివ్వడు, ఆలోచించినప్పుడు ఎదుటి వాడికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు.
ఉదయం లేచిలేవు కానీ నీ సుప్రభాతం మేము వినాం అనుకున్నావా? నీకు పని లేకపోతే ఇంకెవరికి పని లేదనుకున్నావా? ఎదుటి వాళ్ళు నిద్రపోనివ్వు, కూర్చోనివ్వు, ఆలోచించనివ్వు, బ్రతకనివ్వు. చిచి, రాను రాను మనశ్శత లేకుండా పోతుంది. పాలలో పంచదార వేసావా, ఉప్పేసావా? రుచి భార్య చేతిని పట్టి ఉండదండి, భర్త మనసును పట్టుంటుంది. అంటే నా మనసు ఉప్పుగా ఉందంటావా? కాదు, మీ నాలుగుకి పంచదార కూడా ఉప్పులాగే అనిపిస్తుంది. మీ గురించి నాకు తెలియదుగా, కొన్నాళ్ళు పోతే అది చెప్తాను. ప్రస్తుతం మాత్రం సరళ గురించే చెప్పగలను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి సరళను పూర్తిగా చదివేశాను గనక. సరిగ్గా టైంకి వచ్చారు, వెళ్దానండి. ఎక్కడికి? రవిశంకర్ సితార్ ప్రోగ్రామ్ కి ఆయన పాటలు తీసుకొచ్చారు. ఎందుకండి బతిమాలతారు? నేను పాడిస్తాను, నా సితార్ పాడిస్తుంది. సరళ, సరళ, ఏమిటండి? నేను బాంబే వెళుతున్నాను. బాంబేనా? ఎంత సడన్ గానా? అవును, చీఫ్ ఎగ్జిక్యూటివ్ గారు ఫోన్ చేశారు. రావడానికి 4 రోజులు అవుతుంది. 4 రోజులు అవుతుందా? ఇంకో రోజు ఎక్కువ కూడా కావచ్చు. ఈ మాట ముందే చెప్పుంటే నేను ఇంటికెళ్ళి వచ్చేదానిగా. ఏ, ఇప్పుడు మాత్రం వచ్చిన నష్టమే ఉంది? 4 రోజులేగా, ఇంట్లోనే ఉండు. అయినా నీకు బోరు కొట్టకుండా ఉండటానికి సితారుందిగా. సారీ జనార్దన్ గారు, పొద్దున్నే లేవగానే ఎందుకో డిస్టర్బ్ అయ్యాను. ఆ కోపమంతా మీ మీద చూపించాను. ఇట్స్ ఆల్ రైట్, టేక్ ఇట్ ఈజీ. నేను బాంబే వెళుతున్నాను. రావడానికి 4 రోజులు అవుతుంది. అలాగా? సరళను కూడా అనవసరంగా కేకలేశాను. తను మూడిగా ఉంటుంది. వచ్చేంత వరకు మీరు కంపెనీగా ఉండండి. వస్తాను. ఎవరది? ఎవరది? మిమ్మల్ని బయటికి రండి, మిమ్మల్ని మర్యాదగా బయటికి రండి. ఎక్కడికి? ఇంటికి.
ఏ ఇంటికి? మా ఇంటికి. ఇది నీళ్లు కాదా? కాదు. ఎందుకు కాదు? ఏ రోజున ఒక భర్త భార్యని అనుమానించి ఊరుకు వెళ్తున్నానని చెప్పి ఆ ఇంట్లోనే దాక్కుని భార్యని పరీక్ష చేశాడో, ఆ తర్వాత ఆడది ఆ ఇంట్లో ఉంటే ఆడది కాదు, ఒకవేళ కాపురం చేసినా అది శవంతో సమానం. భర్త ఆఫీసుకు వెళ్ళగానే మరొకడు ఇంట్లో చేరి భర్త ఆఫీసు నుంచి వచ్చే వరకు వాడితో కాలక్షేపం చేస్తున్న ఆడది ఒక ఆడది, పతివ్రత. ఆ కాపురం ఒక కాపురం, స్వర్గం కదూ? పిచ్చివాడి చేతిలో రాయంతో, అనుమానస్తుడు బుర్రలో ఆలోచన అంతే. అనుమానం ఈనాడు నాకు కొత్తగా రాలేదు. ఆనాడు శ్రీరామచంద్రుడికి కూడా వచ్చింది. వచ్చింది, కానీ మీలా బీరో వెనకల నిలబడలేదు, మంచం కింద దాక్కోలేదు. ఎలా అయితేనే అనుమానించాడుగా. అంత మాత్రాన రాముడు రాక్షసుడు కాలేదు, సీతనేలా భయపడి పారిపోను లేదు. రాముడు రాక్షసుడు కాకపోవచ్చు, మీరంతకంటే గొప్ప దేవుడు కావచ్చు, కానీ నేను పిచ్చి సీతను కాను. నిప్పులో దూకి నిజాయితీ నిరూపించుకోవడానికి. ఎలా నిరూపించుకోగలం తప్పు చేశాక? ఇన్నాళ్ళు ప్రేమించడానికి మనసు ఒకటే చాలనుకున్నాను, కానీ విశాలమైన మనసు కావాలని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. నిజమే, భార్య ఎవరితో తిరిగినా భరించడానికి మనసు చాలా విశాలంగా ఉండాలి. గుడ్డివాడికి కళ్ళజోడు పెడితే ఎంతో, మీకు నిజం చెప్పినా అంతే. గుడ్డివాణ్ణి కాబట్టే పట్టపగలు ఇంత కథ నడిపావు. కథలు చదివే వాళ్ళకే తెలుసు కథలు అల్లడం. మిస్టర్ భరత్, కథలు కథలే, జీవితాలు కాదు. కథకి జీవితానికి తేడా తెలీదు మీకు. తేడా నాకు బాగా తెలుసు. ఇప్పుడు నీకు నాకు మధ్య జరిగే సన్నివేశం కథలో అయితే చివరి పేజీలో భార్యాభర్తలు కన్నీళ్లతో కలుసుకుంటారు. కానీ ఇది జీవితం. ఓసారి నువ్వు ఈ గడప దాటి వెళితే మళ్లీ కలుసుకోవటం అంటూ జరగదు. మళ్ళీ ఇలాంటి నరకంలో కలుసుకోవాలని ఏ ఆడది బ్రతికుండగా అనుకోదు. ఇది నరకం. నేను యముణ్ణి. యముడు ఆయన ధర్మరాజు. ఆయనకి నీతి నిజాయితీ తెలుసు, ధర్మం అధర్మం తెలుసు, న్యాయ అన్యాయ విచక్షణ తెలుసు. మీకేం తెలుసు? ఆవేశం అనుమానం తప్ప. అంటే తెగతింపులు చేసుకునేగా వెళుతున్నావు? తెగించి వెళ్తున్నాను. కాదు, బరి తెగించి వెళుతున్నావు. మీ భాషలో దాని అర్థం ఏదైనా సరే, నేను మాత్రం వెళ్తున్నాను. ఏమండే ఏమండో, ఈ రైలు ముందుకెళ్ళదు, ఆఖరి స్టేషన్. ఏమండే మిమ్మల్నే. ఏమండో ఏమండే, గురు గురు, ఏమిట్రా తొందరగా తొందరగా, ఏమిట్రా ఏమైంది? ఏమండి ఏమండి ఏమండో ఏమండో, పట్టు పట్టు. సార్ సార్ తొందరగా రండి సార్. సార్ సార్ ఏమైంది? ఈయన లోపల పడిపోన్నారు సార్. మంచిగా లేసానండి, ఎట్లు అంటున్నాడు. చూడండి చూడండి. ఏమండి ఏమండి ఏమండోయ్, నరసాపురం టు గుంటూరు. గుంటూరు సార్, ఈ ఊళ్ళోనే ఎవరి తాలూకు అయి ఉండాలి. సరళ 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 సరళ. ఏమిటో రామకోటి రాసినట్టు రాశాడు. అయితే ఇతను ఎవరో సరళ తాలూకా అయి ఉంటాడు. సార్ దీని మీద భరత్ కుమార్ అని రాశాను సార్. భరత్ కుమార్ ఇప్పటిదాకా మీరు ఫిలిం గీతాలు చూశారు. ఇప్పుడు ఒక ముఖ్య ప్రకటన.
ఈ ఫోటోలోని వ్యక్తి నిన్న నరసాపురం నుండి గుంటూరు వచ్చే ట్రైన్లో అపస్మారక స్థితిలో ఉన్నారు. ఆయన పరిస్థితి తీవ్రంగా ఉండటంతో రైల్వే ఆసుపత్రిలో చేర్చారు. ఆయన దగ్గర ఉన్న పుస్తకాల నిండా సరళా సరళా అని రాసి ఉండటంతో ఆయన ఎవరో సరళా అనే ఆమె కోసం ఈ ఊరు వచ్చి ఉంటారని, ఆయన డైరీ మీద రాసి ఉన్న పేరుని బట్టి ఆయన పేరు భరత్ కుమార్ అయి ఉంటుందని ఊహ. ఆయన తాలూకు ఎవరైనా ఉంటే ఈ కింది అడ్రస్ లో ఆయన చూడవచ్చు. భరత్ కుమార్, జనరల్ వార్డ్, రైల్వే ఆసుపత్రి, గుంటూరు. అడ్రస్ మరొకసారి, భరత్ కుమార్, జనరల్ వార్డ్, రైల్వే ఆసుపత్రి, గుంటూరు. అమ్మా సుజాత, నువ్వు వెళ్ళి మీ అమ్మగారిని కిందికి రమ్మను. అలాగే డాడీ. బాబు ఈశ్వర్, నువ్వు కారు రెడీ చేయి. అమ్మా అమ్మా, నాన్నగారు మిమ్మల్ని అర్జెంటుగా కిందకి రమ్మంటున్నారు. పిలిచారండి? నువ్వు ముందు నాతో బయలుదేరరా. ఏమండి, అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఈ హాస్పిటల్ ఎవరున్నారు? చెప్తాను రా. డాక్టర్, ఎస్, టీవీలో చూపించిన భరత్ కుమార్ ఎక్కడున్నారు? జనరల్ వార్డ్ లో ఉన్నారు. కొంచెం దారి చూపించగలరా? ఈయనేనండి. మేము రైల్వే స్టేషన్ నుంచి తీసుకొచ్చేటప్పటికే ఆయన పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. నిజం చెప్పాలంటే చివరి ఘడియలనే చెప్పాలి. ఆయన పుస్తకాల నిండా సరళ 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 అని రామకోటి రాసుకున్నట్టు రాసుకున్నారే తప్ప ఆయన ఎవరో, ఎందుకు వచ్చారో, ఎవరిని కలుసుకోవటానికి వచ్చారో, ఏ ఊరు, ఈ వివరాలు ఏమీ లేవు. ఆయన పుస్తకాల్లో ఎక్కడో చివర భరత్ కుమార్ అని రాసి ఉంది. దాంతో బహుశా ఆయన పేరు భరత్ కుమార్ అయి ఉంటుందని, గుంటూరు వరకు టికెట్ తీసుకున్నారు కనుక గుంటూరులో ఆయనకు కావాల్సిన వారు ఎవరో ఉండుంటారని మేము టీవీలో ప్రకటించాం. ఇప్పుడు ఆయన కోసం మీరు వచ్చారు. ఆయన మీ తాలూకేనా అండి? మీకేమవుతారు? ఆమెకి భర్త. డాక్టర్, ఆపరేషన్కి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఆయన బ్రతికించడానికి ప్రయత్నం చేయండి. అలాగే సార్. అమ్మాయి ఎవరా? అమ్మాయా? ఓ అమ్మాయిరా. గొప్పగా చెప్పావు. అసలు ఆ అమ్మాయి ఎవరా అని. మనకు తెలియని ఒక అమ్మాయి. నువ్వు మరీ గొప్పగా చెప్పారా? ఆ అమ్మాయి ఎవరైతే ఏంటి, నీకేం కావాలో చెప్పు. ఏం లేదు, ఆ అమ్మాయి డాష్ ఇచ్చి తిట్లు తినకుండా మాట్లాడరావాలి. తిట్లు తినకుండా నేను వస్తాను గురు, కానీ చెప్పు దెబ్బలు తింటాను. ఒరే, ఏమీ తినకుండా డాష్ ఇచ్చి మాట్లాడొస్తాను. పన్ను ఎంత? 10. చెప్ప. పోని 100. చాలరా. పోని 116. ఇది బాగానే ఉంది గురు. గురు డన్. ఓకే. రాస్కెల్, ఇడియట్. తిడుతుందో బుద్ధుందా లేదా? కళ్ళు లేవు నీకు? కనపట్టలేరు? అవునండి, నాకు నిజంగానే కళ్ళు లేవు. భగవంతుడు నన్ను పుట్టినప్పటి నుంచి అంధుణ్ణి చేశాడు. ఈ అంధకారంలోనే పడి చావరాని శపించాడు. ఇలాగే నేను ప్రతిరోజు ఎవరినో ఒకరిని గుద్దుకోవడం, వాళ్ళు శపించడం నా జన్మకు అలవాటైపోయింది. నన్ను క్షమించండి. సారీ అండి, మీకు కళ్ళు లేవని నాకు తెలీదు. కావాలని చేశారనుకున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఏది మీ చెయ్యి? ఎక్కడ? థ్యాంక్స్ అండి. చేపట్టుకుంటారే. నేను వెళ్ళగలను.
పర్వాలేదండి, చెప్పండి ఎక్కడికి వెళ్ళాలో. నలుగురు నడిచి వెళ్లి రోడ్డు మీదకు తీసుకువెళ్లి వదిలేయండి చాలు. ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వచ్చింది వెళ్ళటానికేగా. ఎవరనుమతి? బాబు ఏదో ఒకటి చేతిలో పెట్టండి, ఎలా నివ్వను. ఏదో ఒకటి చేతిలో పెట్టాలి. అంతేగా అంతేగా? అంతే అంతే. నా పేరు కనకయ్య అండి. దోసకాయలపల్లిలో చాలా కాలం క్రితం కొత్తగా ఇల్లు కట్టుకున్నానండి. దాని గురించి కరెంటు కోసం అప్లై కూడా చేశానండి. వైరింగ్ అంతా పూర్తి చేసుకున్నానండి. కానీ కరెంట్ రాలేదు. హోల్డర్లన్నీ తుప్పు పట్టిపోతున్నాయండి. అయ్యా, మీరు కూడా పక్క టేబులే చూపిస్తారా, లేకపోతే ఏదైనా పరిష్కారం చూపిస్తారా? మనకి పక్క బిజినెస్ లేవు, అంతా స్ట్రైటే. నీ ఫైల్ చూసేది. అయ్యా, నా పేరు కనకయ్య అండి. నేను కొత్తగా కట్టుకున్న ఇంటికి కరెంటు కోసం అప్లై చేశానండి. వైరింగ్ అంతా పూర్తి చేసుకున్నానండి. హోల్డర్లన్నీ తుప్పట్టిపోతున్నాయి కానీ కరెంట్ మాత్రం రాలేదండి. మీరు చెప్పేదేంటో అర్థం కావడం లేదండి. అయ్యా, మీరేమంటున్నారండి? ఇలా రండి చెప్తాను. 10 రోజులు అవుతుందని చెప్తున్నారు. 10 రోజులు ఏమిటండి? 10 నెలలు అయిందండి నేను అప్లై చేసి. మీరేం కంగారు పడకండి. ఇక్కడ శాంక్షన్ అవగానే అక్కడ బల్బులు వెలిగిపోతాయి. బల్బులు ఇప్పుడు వెలుగుతాయండి? స్విచ్ నొక్కగానే. స్విచ్ ఎప్పుడు నొక్కుతామండి? ఆయన సంతకం పెట్టాలి కదా. ఆయన సంతకం ఎప్పుడు పెడతారండి? అక్కడికి వెళ్ళి తెలుసుకో. ఇదిగో డమరకం. ఆకు నోట్లో వేసుకుని నువ్వు నోరు తెరవు, వేలు నోట్లో పెట్టుకుని నీ కొడుకు నోరు తెరవడు. ఒరేయ్, నోట్లో వేలు తీరా. తీస్తే కొంపలాలు పోగుని నోట్లో వచ్చి తీరా. నాన్న, ఒక అమ్మాయికి లైన్ వేస్తున్నాడని చెప్పావే, వాడేనా వీడు? అమ్మ నేను పెట్టుకోరా, నోట్లో పెట్టుకోరా బాబు. దన్నం ఎందుకని అలా చేశాడు? వాడికి ఆడపిల్ల నేర్పించడం సరదా అండి. ఏ ఆడపిల్ల కనిపించినా చేయి పట్టుకుంటాను, పందెం కాస్తాడు, నెగ్గుతాడు. నిన్న 116 పోయిందండి. అలాగా? అయితే ఒక పని చేయండి, ఈ రోజు 1000 రూపాయలు కాయండి. నిజంగానండి? థ్యాంక్స్ అండి. ఏమని కాయమంటారండి? నా భుజం మీద చేయమనండి. థ్యాంక్స్ అండి. ఒరే, అదిగో అమ్మాయి మళ్ళీ వచ్చింది. అయితే నన్నేం చేయమంటావు? ఈసారి ఆ అమ్మాయి భుజం మీద చేసుకుని నడిపిని తీసుకెళ్ళాలి. ఎంత పన్ను? 1000. ఒకేసారి ఇంత ధైర్యం ఎలా వచ్చిందిరా? ధైర్యం కాదు గురు, పోయిందంతా ఒకేసారి రాబట్టుకోవాలని. 2 నెలలు జీతం పోగొట్టుకుంటున్నాడు. 2 నెలలు కాదురా, 2 సంవత్సరాల జీతం పోయినా సరే పందెమే. అంతేనా? తప్పకుండా. డన్. గుడ్ లక్. సారీ అండి. మీరా? గొంతు నేను విన్నారు. మీరా అండి? నమస్కారం. నమస్కారం. అదే మీరు ఎప్పుడు దారి లేని ఎడాలో తిరుగుతుంటారు? మీలాంటి ప్రేమ గుర్తులు నాకు దారి చూపిస్తారని. చూపిస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి ఇక్కడికి లేదండి, ఎక్కడికైనా పర్వాలేదండి. నేను గుడికి వెళ్తున్నాను. గుడికే? మీరు వస్తారా? ఎందుకండి? దైవ దర్శనం చేసుకుంటే ఉన్న అంధత్వం పోతుందంటారు. పోతుందంటారా? తప్పకుండా పోతుంది. అయితే పదండి. భుజం మీద చేసుకోండి. అప్పుడేమైంది? ముందుంది. ఏముంది? ముందు చూడు. శ్రమ కలిగిస్తున్నాను. ఇటు రండి. ఏమిటండి?
వచ్చేసామండి. ఏమండి ఏంటండి కాళ్ళు వెళ్ళిపోయినట్టున్నాయి? ఇంతకీ ఏమిటండి ఇది? దైవ దర్శనం. 7 కొండలు ఎక్కితే గానీ వెంకటేశ్వరుడు కనిపించడు. మన కనీసం ఒక కొండ ఎక్కాలి కదండి. మరి అదే ఎక్కుతున్నాం. మెల్లిగా ఎక్కండి. వచ్చేసామండి. వచ్చేసామండి. 2 అడుగులేండి. ఇంకా 2 అడుగులా? ఇప్పుడు ఎక్కండి. ఎక్కడికండి? గుడి మెట్లండి. గుడి మెట్ల? ఏమండి ఇది నాకు గుడిలా అనిపించడం లేదండి. మీకెలా కనిపించింది? అదే అదే నా చెవులకు గుడి వాతావరణం వినిపించడం లేదేమిటా అని. నాకంటే కనిపించింది కదా. ఏమండి మీకు నా మీద నమ్మకం ఉందా లేదా? మీ మీద ఒట్టండి. మీకు కళ్ళు లేని మాట నిజమే కదా? అవునండి, అది మాత్రం మీ మీద ఒట్టే. అయితే వెంటనే ఒక అడుగు ముందుకు వేసి గోవిందా అనండి, మీకు దైవ దర్శనం దొరుకుతుంది. ఏమండి వేయమంటారా? ఏమండి మీకు కళ్ళు కావాలంటే వేయక తప్పదండి. తప్పదా? ఏమండి వేయమంటారా? వెయ్యండి, తప్పకుండా వేయండి. అప్పుడే మీకు కళ్ళు కనిపిస్తాయి. నిజమేనా? నిజమేనండి. ఏమండి వేయమంటారా? వెయ్యండి. గో గో గో. అయిపోయింది. నేను తీసుకున్నాను. నేను తీసుకోబోతున్నాను. ముందు నేను అడిగాను. ముందు నేను చూశాను. చూసింది ప్రతిదీ మీద అనుకుంటేలా? ఈ షాపులో ప్రతి వస్తువు అమ్మకానికి పెట్టారు. ఎవరికి ఏది నచ్చితే అది కొనుక్కుంటారు. ఇందులో ముందు వెనక ప్రసక్తి ఉంది. ఏమిటి మీరు ప్రతిసారి నా వెంటపడి వేధిస్తున్నారు? పోలీసులకు రిపోర్ట్ ఇస్తాను. మీరు పోలీసుల దాకా వెళితే నేను కోర్టు దాకా వెళతాను. దేనికి? నా పౌర హక్కులకు భంగం కలిగిస్తున్నందుకు. అది నాకు అనవసరం. ముందు నేను సెలెక్ట్ చేశాను, నేను తీసుకెళ్తాను. అది మాత్రం కుదరదు. దేన్నైనా విడిచిపెడతాను గాని దీన్ని మాత్రం విడిచిపెట్టను. కారణం ఇది తాజ్ మహల్, షాజహాన్కు ప్రేమ చిహ్నం. ఆయన ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఎంతో మంది కూలీలు పెట్టి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తన ప్రేమకు చిహ్నంగా దీనిని నిర్మించి తన ప్రేయసికి బహుకరించాడు. అయితే ఇప్పుడు ఏమంటారు? నేను నా ప్రేయసికి బహుకరించాలనుకుంటున్నాను. మీరు నా ప్రేయసి కాదలుచుకున్నారనుకోండి. షటప్. థ్యాంక్ యూ. షటప్ కాదు, దీన్ని వదిలిపెట్టి వెళుతున్నందుకు.